హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రజా. మీ అందరికి తెలిసే ఉంటుంది, నేను సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ సిఎస్సిలో డిఎస్ఎం అనే సబ్జెక్ట్లో ఆప్టిమైజేషన్ అనే చాప్టర్ అనేది స్టార్ట్ చేసినాను. ఇది ఐ థింక్ 4th వీడియో అనుకుంటున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ అనేది చూడకుంటే నేను ఏం సజెస్ట్ చేస్తున్నానంటే మీరు వెళ్ళేసి చూసి రండి, విజిట్ చేయండి ఒకసారి. ఎందుకంటే ఈ వీడియోస్ అనేటివి ఒకదానికి ఇంకొక లింక్ ఉంటుంది. ఇప్పుడు ప్రీవియస్ వీడియో చూడకుండా డైరెక్ట్ మల్టీ వేరియబుల్ ఫంక్షన్ అనేది చూద్దామని వస్తే మీకు అర్థం కాదు 100%. సో ఖచ్చితంగా చూసి రండి. ఇంకోటి వచ్చేసి నా వీడియోస్ ఏమన్నా మీకు హెల్ప్ అయినాయి అని చెప్పేసి మీకు హెల్ప్ అవుతున్నాయి అని చెప్పేసి అనిపిస్తే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఏమంటున్నానంటే లాస్ట్ వీడియోలో ఏం చెప్పినానంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో. లాస్ట్ వీడియోలో సింగిల్ వేరియబుల్ ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇప్పుడు మల్టిపుల్ వేరియబుల్ ఫంక్షన్ అంటే ఏంటో తెలియకుంటే నా సెకండ్ వీడియోలో సింగిల్ వేరియబుల్కి మల్టిపుల్ వేరియబుల్కి డిఫరెన్స్ అనేది నేను క్లారిటీగా మెన్షన్ చేసినాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసారండి. మల్టిపుల్ వేరియబుల్ ఫంక్షన్లో ఎఫ్ ఆఫ్ x1 x2 x3 అని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఈ వేరియబుల్స్ అన్నిటిని సాటిస్ఫై చేసుకుంటా మనము ఒక ఫంక్షన్కి మ్యాక్సిమా కానీ మినిమా కానీ కనుక్కోవాలి అని చెప్పేసి నేను క్లియర్గా సెకండ్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఒక క్వశ్చన్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడుతాం. మల్టిపుల్ వేరియబుల్ క్వశ్చన్లో అన్కన్స్ట్రైన్డ్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లంలో ఒక క్వశ్చన్ అనేది ఎట్లా ఇస్తాడు, దానికి మ్యాక్సిమా ఎట్లా కనుక్కోవాలి, మినిమా ఎలా కనుక్కోవాలి నేను ఇప్పుడు క్లారిటీగా చెప్తున్నాను. సింగిల్ వేరియబుల్కి ఎట్లా చేసినాము యాజ్ ఇట్ ఈస్ దీంట్లో కూడా నెసెసరీ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ సఫిషియెంట్ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది సింగిల్ వేరియబుల్ ఎట్లా చేసినామని చెప్పేసి. దీంట్లో ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్కి మనం మ్యాక్సిమా కానీ మినిమా కనుక్కోవడానికి ఫస్ట్ నెససరీ కండిషన్ అనేది చూసుకుంటాం. నెససరీ కండిషన్లో గ్రేడియంట్ అనే కాన్సెప్ట్ ఉంది. గ్రేడియంట్ అనే కాన్సెప్ట్లో మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్లో ఎన్ని వేరియబుల్స్ ఉంటాయో అన్ని వేరియబుల్స్కి విత్ రెస్పెక్ట్ టు అకార్డింగ్ టు దేర్ వేరియబుల్ మనము డిఫరెన్షియేషన్ చేస్తాం. మీరు ఇక్కడ క్లారిటీగా చూడవచ్చు ఎట్లా చేస్తున్నాను. dx1 సారీ, ఇక్కడ f1 అవసరం లేదు. differentiate x1 with respect to x. సారీ, df by dx1 dou x by dou x2 ఇట్లా మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. ప్రతిదీ చేసుకుంటా వెళ్ళిన తర్వాత దాన్ని ఈక్వేట్ మనం 0తో ఈక్వేట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన వాల్యూస్ ఉంటాయి చూసినారా, ఈ వాల్యూస్ అనేటివి మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సారీ, ఇక్కడి వరకు మీరు క్లారిటీగా అర్థమైంటే నేను నెక్స్ట్కి ఫర్దర్గా మూవ్ అవుతాను. ఫస్ట్ గ్రేడియంట్లు ఇంకొకసారి క్లారిటీ చెప్తాను. గ్రేడియంట్లో మనం ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన వేరియబుల్స్ అన్నిటికీ విత్ రెస్పెక్ట్, సపోజ్ x1 x2 x3 అనే వేరియబుల్స్ ఇచ్చినారు. x1 x2 x3 అనే వేరియబుల్స్ ఇచ్చినాడు క్వశ్చన్లో ఫంక్షన్లో. మనం ఏం చేయాలంటే మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలా ఫంక్షన్ని. విత్ రెస్పెక్ట్ టు x1 పార్షియల్ డిఫరెన్షియేషన్ ఫంక్షన్, విత్ రెస్పెక్ట్ టు x2 పార్షియల్ డిఫరెన్షియేషన్ ఫంక్షన్, విత్ రెస్పెక్ట్ టు x3 అని చెప్పేసి 3 చేసిన తర్వాత మనము దాన్ని 0తో ఈక్వేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే సఫిషియెంట్ కండిషన్కి మూవ్ అవ్వాలి. ఇక్కడ ఈ నెససరీ కండిషన్ చేయకముందే మనం సఫిషియెంట్ కండిషన్కి వెళ్ళకూడదు. మనం నెససరీ కండిషన్ అయిపోయిన తర్వాత సఫిషియెంట్ కండిషన్లో దీన్ని సఫిషియెంట్ కండిషన్ అంటారు. ఈ సఫిషియెంట్ కండిషన్లో మనకి ఏం తెలుస్తుందంటే బేసిక్గా ఇచ్చిన ఫంక్షన్కి మ్యాక్సిమా కానీ మినిమా కానీ సెటిల్ పాయింట్ కానీ తెలుస్తాయి. ఇది మీకు క్లారిటీగా అర్థం కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడాల్సిందే ఖచ్చితంగా. సఫిషియెంట్ కండిషన్లో మనం ఏం చేస్తామంటే పైన కనుక్కున్న వాల్యూస్కి హేసియన్ మ్యాట్రిక్స్ అనేది అనుకుంటాం. హేసియన్ మ్యాట్రిక్స్ అనేది నేను కావాలంటే స్క్రీన్ షాట్ క్లీన్గా పెడతాను గురించి, లేదంటే పాస్ చేసి రాసుకోండి. ఇట్లా మొత్తం అన్ని దాంట్లోకి ఇట్లా వాల్యూస్ ప్రీవియస్కి ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత వాల్యూస్ వస్తాయి కదా, ఆ వాల్యూస్ని మనం ఇక్కడ మళ్ళీ డిఫరెన్షియేషన్ తర్వాత డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ మ్యాట్రిక్స్కి మనం ఏం చేయాలంటే ఈగన్ వాల్యూస్ కనుక్కోవాలి. ఈగన్ వాల్యూస్ కనుక్కున్న తర్వాత ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టుగానే నేను కంపేర్ చేయాలి. <0 అయితే ఇచ్చిన ఫంక్షన్కి సపోజ్ డబల్ వేరియబుల్ ఫంక్షన్ అనుకో. డబల్ వేరియబుల్ ఫంక్షన్లో డబల్ వేరియబుల్ అంటే x1 x2 అనే వేరియబుల్లో మనకి ఎన్ని వస్తాయి, λ2. సపోజ్ ఇక్కడ మనకి లాస్ట్కి పాయింట్స్ ఈగన్ వాల్యూస్ వచ్చేసి 2 వస్తాయి. ఈగన్ v1 e2 ఇట్లా 2 వస్తాయి. ఈ 2ని కంపేర్ చేయాలి మనం 0తో కంపేర్ చేసిన తర్వాత. దాన్ని లెస్ దాన్ ఉంటే దాన్ని మ్యాక్సిమా అనుకోవాలా,
గ్రేటర్ 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 దాన్ 0 ఉంటే దాన్ని మినిమా అనుకోవాలా, ఈక్వల్ టు 0 ఉంటే శాడిల్ పాయింట్ అనుకోవాలా. ఇదే చిన్న కాన్సెప్ట్. ఇది జస్ట్ మీరు దీని గురించి క్లారిటీగా దీని మొత్తం ప్రాబ్లం సాల్వ్ చేయకున్నా కానీ దీని గురించి ఇట్లా కాన్సెప్ట్ తెలుసు అని చెప్పేసి ఎగ్జామినర్కి కరెక్షన్ చేసేవాడికి తెలిస్తే మీకు మినిమం మార్క్స్ అన్న వేస్తాడు, పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.